6,38,000 ఎకరాలు నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద తెలంగాణలో ఇప్పుడు పంట వేసుకున్నారు రైతులు. 6,38,000 ఎకరాలు నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద ఇప్పుడు పంట వేసుకొని పెట్టుబడి పెట్టిండ్రు రైతులు, మందులు వేసిండ్రు. ఇంకా 4 వెట్టింగ్స్ ఇవ్వాలి నాగార్జున సాగర్ ఎడమ కాలువకు. ఇంకా 4 తడులు ఇస్తే కానీ పంట పండదు. నాగార్జున సాగర్కు 4 తడులు ఇవ్వాలంటే ఈ 6.5 లక్షల ఎకరాలు పండాలంటే దాదాపు 30-35 టీఎంసీల నీళ్లు కావాలి. ఇది కాకుండా ఏఎంఆర్ ఎస్ఎల్బీసీ కింద కూడా 2,40,000 ఎకరాల పంట వేసిండ్రు. ఏఎంఆర్ ఎస్ఎల్బీసీ కూడా ఇంకా 3-4 తడులు ఇవ్వాలి, దానికి నీళ్లు కావాలి. తర్వాత ఖమ్మం జిల్లా డ్రింకింగ్ వాటర్ పాలేరు నుంచే తీసుకుంటాం. మహబూబాద్ డ్రింకింగ్ వాటరు పాలేరు నుంచే తీసుకుంటాం. నల్లగొండకు సూర్యాపేటకు కూడా త్రాగునీరు మనం నాగార్జున సాగర్నే తీసుకుంటాం. హైదరాబాద్ డ్రింకింగ్ వాటరు నాగార్జున సాగర్ మీదనే ఉంది. అంటే హైదరాబాద్, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లా, అదేవిధంగా మహబూబాద్ జిల్లా, వీటన్నిటి త్రాగునీటి అవసరాలు దాని మీదనే ఆధారపడ్డాయి. 2,40,000 ఎకరాల ఏఎంఆర్ ఎస్ఎల్బీసీ కింద పంట ఉన్నది. నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద 6,38,000 ఎకరాల పంట ఉన్నది. మరి ఇవన్నీ ఎట్లా కాపాడతారు? ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడండి, ఇప్పటికైనా కళ్ళు తెరవండి. రైతుల పంటలు కాపాడాలంటే తక్షణమే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి. ఆంధ్రప్రదేశ్కు నీటి వాడకాన్ని బంద్ చేయించాలి. కేఆర్ఎంబీ ఆఫీస్ ముందు ధర్నా చేద్దాం పాండి, మేము కూడా వస్తాం. పోదాంపా ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి కార్యాలయం ముందు ధర్నా చేద్దాం. మీకు చేత కాకపోతే మీ ఎంబడ మేము కూడా వస్తాం, పోయి చేద్దాంపా. ప్రధానమంత్రి కార్యాలయం ముందు చేద్దామా, పోదాంపా అండి. అఖిలపక్షాన్ని తీసుకొని పోండి. అంటే ఏం మిమ్మల్ని గెలిపించి పంటలు ఎండబట్టడానిక? రేపు వేసవి కాలంలో త్రాగునీటికి ప్రజల్ని ఇబ్బంది పెట్టడానిక? ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ మిగిలింది 9 టీఎంసీలే, రావాల్సింది మనకు 121, 123, ఉన్నది 100. ఇప్పటికైనా ఏం చేయాలి? తక్షణమే సాగర్ కుడి కాల్వకు నీళ్ళ విడుదల ఆపాలి. ముచ్చెమరి నుంచి నీటిలను ఇంకా తోడుతున్నారు, దాన్ని వెంటనే ఆపాలి. పోతిరెడ్డిపాడు ద్వారా ఇంకా నీళ్లు తరలిస్తున్నారు, దాన్ని వెంటనే ఆపాలి. ఈ ఉన్న 100 టీఎంసీలన్నా మనం తెచ్చుకుంటే ఆ కల్వకుర్తి కానీ, నెట్టంపాడు కానీ, భీమా కానీ, కోయిల్ సాగర్ కానీ, ఏఎంఆర్ ఎస్ఎల్బీసీ కానీ, సాగర్ ఎడమ కాలువ కానీ, ఈ మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం, హైదరాబాద్ త్రాగునీటి అవసరాలకు కొద్దో గొప్పో మనం సర్దుకొని వ్యవహారాన్ని నడిపించుకునే అవకాశం ఉంటుంది. లేకపోతే మీరు ఇట్లనే మొద్దు నిద్రపోతే ఇటు ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్లో పంటలు దెబ్బతింటాయి. ప్రజలకు రేపు త్రాగడానికి కూడా నీళ్లు లేక ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. ఇది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యము. ఈ ప్రభుత్వం చేష్టలుడికి చూస్తున్నది, మొద్దు నిద్రపోతున్నది. కనుకనే ఆంధ్రప్రదేశ్ తన ఇష్టం వచ్చినట్టుగా నీటిని ఇవాళ తరలిస్తూ ఉన్నది. ఆలోచించండి, ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడండి. మీకు చేత కాకపోతే మీ ఎంబడి మేము వస్తాం. ఏడ ధర్నా చేద్దామో చెప్పండి, మేము రావడానికి రెడీగా ఉన్నాం. ఇవాళ ఏమైంది? బీఆర్ఎస్ అధికారంలో ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా? ఇవాళ బీఆర్ఎస్ అధికారంలో లేకపోవడం వల్ల, ఇవాళ తన శిష్యుడైన రేవంత్ రెడ్డి అధికారంలో ఉండడం వల్ల చంద్రబాబు నాయుడు గారికి నీటి తరలింపు సులువుగా అయిపోయింది. ఆయనకు ఈజీగా తరలించుకుంటుండు, అడిగేటోడు లేడు. ఇలా పార్లమెంట్లో కూడా బీఆర్ఎస్ లేకుండా పోయింది. పార్లమెంట్లో బీఆర్ఎస్ ఉంటే ఈ పాటికి మా పార్లమెంట్లో దద్దరిల్లింపజేసేవాళ్ళు. ఎందుకంటే బీఆర్ఎస్ అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటే బీఆర్ఎస్. తెలంగాణ హక్కుల కోసం, తెలంగాణ ప్రయోజనాల కోసం నిక్కచ్చిగా మాట్లాడగలిగే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇలా 8 కాంగ్రెస్ గెలిచే, 8 బీజేపీ గెలిచే. ఆంధ్రప్రదేశ్ యథేచ్ఛగా నీళ్లు తరలిస్తుంటే నా బీజేపీ ఎంపీ మాట్లాడాడు, నా కాంగ్రెస్ ఎంపీ మాట్లాడాడు. పార్లమెంట్లో ఇవాళ తెలంగాణ గొంతు మూగపోయింది, ప్రశ్నించే గొంతు లేకుండా పోయింది. ఇవాళ తెలంగాణ ప్రజలు ఆలోచించాలి, తెలంగాణ యువత కూడా ఈ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం